హలో అండి, ఈరోజు మేము కార్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. సో ఎందుకు అనుకుంటున్నారా? సో చూపిస్తాను ఎందుకు ఏంటి అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మేమైతే కార్ షోరూమ్కి అయితే బయలుదేరుతున్నాం. హలో గాయ్స్, ఈరోజు మేము కార్ షోరూమ్కి వెళ్తున్నాము. ఎందుకు దేనికి అనేది వీడియోలో చూపిస్తాం. సో మేము ఎందుకు షోరూమ్కి వెళ్తున్నాం, ఏం కొన్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాము. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం కొన్నాం అనే విషయం. సో మేమేం కొన్నాం, ఏ మోడల్ కొన్నాం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో మా పాపకి అయితే చాలా ఆనందంగా ఉంది, డ్యాన్స్ వేస్తుంది. ఆనందం పట్టలేక దానికైతే చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మేము షోరూమ్కి అయితే బయలుదేరామన్నమాట. సో మా ఇంటి దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే షోరూమ్ అయితే ఉందన్నమాట. సో పెద్ద షోరూము. సో ఇదే అనమాట, షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇదే అనమాట షోరూమ్ అయితే మాత్రము చాలా పెద్ద షోరూమ్ అనమాట. సో మేము ముందు రోజు వచ్చేసి ఏదైతే మేము తీసుకుంటామో దానికి అమౌంట్ని పే చేయడానికి అయితే ముందు రోజు అయితే వచ్చేసామన్నమాట. కొంచెం టైం పడుతుంది అనేసరికి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో బిల్ పే చేయడానికి వచ్చామన్నమాట ఒక 2 days ముందు. సో కొంచెం టైం పడుతుంది అనేసరికి కొంచెంసేపు అయితే వెయిట్ చేసామన్నమాట. వెనకంతా కూడా సర్వీస్ అనమాట, సర్వీస్ చేస్తారు. సో కొంచెంసేపు అయితే వెయిట్ చేసాం. ఇక్కడ బాటిల్స్ అయితే మా పాప ఆడుకుంటూ ఉంది. సో ఈ బాటిల్స్ అన్నీ నావే అంటూ ఆడుకుంటూ ఉందన్నమాట. సో కింద పైన కూడా ఆఫీస్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ బిల్ అయితే పే చేస్తూ ఉన్నాము. 2 days ముందనమాట బిల్ అయితే పే చేసాము. సో 2 days తర్వాత కార్ రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా డిస్ప్లేలో పెట్టలేదన్నమాట కార్ అయితే మాత్రం. రాత్రి బాగా వర్షం పడింది. సో అందువల్ల షోరూమ్ నుంచి రావడమే లేట్ అయిందనమాట. బాగా నైట్ అయిపోయింది తీసుకొచ్చేసరికి. సో అందువల్ల వాళ్ళు ఏం ప్రిపేర్ చేయలేదు. సో మాకు ఉదయాన్నే 9:30 to 10:30 లోపల రిసీవ్ చేసుకుంటామని చెప్పాము. కానీ వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టలేదన్నమాట ఇంకా. సో రాత్రంతా వర్షం పడడం వల్ల తీసుకురావడం లేట్ అయిందనమాట. సో ఉదయాన్నే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టలేదు. సో ఇదంతా కూడా కిందంతా కూడా ఆఫీస్కి సంబంధించింది. ఇదంతా కూడా ఆఫీసేనమాట, షోరూమ్ వాళ్ళ ఆఫీసు. సో కార్ అయితే ఇప్పుడే తీసుకొచ్చారనమాట. సో ఇంకా రిబ్బన్స్ ఏం కట్టలేదనమాట. సో మాకు ఉదయాన్నే 9:30 to 10:30లో రిసీవ్ చేసుకుంటామని చెప్పాము. కానీ వాళ్ళైతే ఇంకా ఏం రెడీ చేయలేదన్నమాట. సో ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు కార్ అయితే మాత్రం. సో కార్ అయితే ఇదనమాట. సో ఈ కలర్ తీసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. వైట్ ఎందుకు తీసుకున్నారు, మిగతా కలర్స్ ఎందుకు తీసుకోలేదని. సో మా నేమ్స్ మీద వైటే బాగుందని చెప్పారు, అందుకే వైటే తీసుకున్నాం అనమాట. సో వెనకంతా కూడా ఇవి సర్వీస్ చేస్తారన్నమాట. సో ఇంకా రెడీ చేస్తున్నారనమాట రిబ్బన్స్ అవి కట్టడం. టైం అయిపోతుందని ఫాస్ట్గా వాళ్ళు కూడా బాగా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్ అయితే మాత్రం. సో రిబ్బన్స్ అయితే కట్టేశారనమాట. సో రెడీ అయిపోయిందనమాట. రిబ్బన్స్ అన్నీ కట్టడం అయితే రెడీ అయిపోయింది. 3, 2, 1. సో ఓపెన్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడికి కీ అయితే ఇస్తున్నాడు అనమాట. మా పాప చిన్న పాప పట్టుకుంది కీ అయితే. సో కీ అయితే తీసుకున్నాము. కీ తీసుకొని ఒక 3 to 4 tours అయితే తీసుకున్నాం అనమాట. మా చిన్న పాపకి చాలా ఆనందంగా ఉంది అది పట్టుకునేసరికి. సో ఇక అయిపోయిందనమాట, కీ ఇచ్చేశారు. ఇక నిమ్మకాయలు దొక్కించాలన్నమాట. డూప్లికేట్కి చిన్న పాపకి, ఒరిజినల్కి పెద్ద పాపకి అయితే వచ్చింది.
సో ఇక నిమ్మకాయలు తొక్కించడానికి రెడీ చేస్తున్నారనమాట. టైర్స్ కింద అయితే పెట్టేస్తున్నారు. సో ఈ నిమ్మకాయలు తొక్కిగానే ఇక టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని తర్వాత ఇంటికైతే బయలుదేరుతాము. సో నిమ్మకాయలు తొక్కించడానికి రెడీ చేశారనమాట. ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసాం, నిమ్మకాయలు అయితే తొక్కిచ్చేసాడు. సో తొక్కిచ్చేసి కదిలిచ్చి కారు టైం అయిపోతుందని కదిలిచ్చి పక్కన పెట్టారనమాట. సో ఇంకా ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. కార్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవడానికి కాసేపు వెయిట్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని బయలుదేరుదాం అనుకొని డాక్యుమెంట్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి కూర్చున్నాము ఒక 10 మినిట్స్. ఇంకా రాలేదన్నమాట డాక్యుమెంట్స్, వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. సో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటే ఇంకా పని అయిపోతుందన్నమాట. సో మా పాప ఏమంటుందంటే కారు ఎలా ఉందో, బాగుందా, బాగుంటే కామెంట్ చేయండి అని చెప్తుంది. సో కింద కామెంట్ చేయండి. మేమైతే షిఫ్ట్ మిడ్ తీసుకున్నాం అనమాట. సో ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా వారు డ్రైవ్ చేస్తున్నారనమాట. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు మేనేజర్ అయితే కారు కొన్నందుకు. సో ఇక టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. అబ్బా చెమికిలు అయితే బాగా పడుతున్నాయి, ఎగిరెగిరి పడుతున్నాయి అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇన్ని రోజులకు మా డ్రీమ్ నెరవేరింది. సో చాలా రోజుల నుంచి తీసుకోవాలండి, కాకపోతే పరిస్థితులు అనుకూలించలేదన్నమాట. సో ఇప్పుడు నేరుగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. షోరూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించుతామన్నమాట. చేయించాక అటు నుంచి ఇంటికి అయితే బయలుదేరుతాము. సో ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు దాకేంటంటే స్కూటీ ఉంది, స్కూటీ మీద ఎక్కడికి వెళ్ళినా 4 మెంబర్స్ వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి 4 మెంబర్స్ పట్టేవాళ్ళు అనమాట. సో ఇంకా పెద్ద పిల్లలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా ఎక్కడికి పోవడానికైనా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కార్ అయితే తీసుకున్నాం అనమాట. మా దగ్గర మనీ ఉన్నప్పుడు ఏం చేయలేము, మనీ లేనప్పుడే కోరికలు ఎక్కువగా వస్తుంటాయి. సో అదే పని అయిందనమాట మాది కూడా. సో మనీ ఉన్నప్పుడు ఉందా లేదా అని కాదు, ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి అంతే. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదే అనమాట టెంపుల్ అయితే, ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. సో ఆల్రెడీ వేరే కారు ఉందన్నమాట, పూజ చేయించుకోవడానికి రెడీగా ఉంది. సో కారు పెట్టడానికి పడుతుందో లేదో, సో పడుతుందిలే ఈ కారు. సో కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకొక కారు కూడా పూజకి రెడీగా ఉంది. సో కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాము. సో పార్కింగ్ చేసారు, కింద నిమ్మకాయలు అయితే పెట్టేశారు, టైర్ల కింద కూడా నిమ్మకాయలు అయితే పెట్టేశారనమాట. సో నిమ్మకాయలు పెట్టేశారు. ఇక పూలదండ అయితే వేయడానికి రెడీ అవుతున్నారనమాట. సో పూలమాల కూడా వేసేస్తున్నారు. సో పూజ అయితే చేస్తున్నాడు అనమాట. టికెట్ అయితే 300 కట్టించుకున్నారు పూజకు. సో పూజ అయితే చేస్తున్నాడు అనమాట. కార్ అంతా పసుపు నీళ్ళు చల్లుతున్నాడు. సో 300 టికెట్ తీసుకోవాలి. ఇంకా పూజారి కంటే మన ఇష్టం అనమాట, అది ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత అనమాట, అది మన ఇష్టం. సో పసుపు నీళ్ళు చల్లేశాడు. నెక్స్ట్ బొట్లు పెడుతున్నాడు, శ్రీ అని రాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంజిన్ మెయిన్ కాబట్టి ఇంజిన్ మీదే ఫస్ట్ స్టార్ట్ చేశాడనమాట. శ్రీ అని రాశాడు. తర్వాత గంధం పసుపు అన్నీ పెట్టేస్తున్నాడు అనమాట పార్ట్స్ అన్నిటికీ. సో ఈ పూజకైతే 300 కట్టించుకున్నారు. ఇంకా పూజారికి అయితే ఇంకా మన ఇష్టం అనమాట, మన చాయిస్ ఎంతైనా ఇవ్వచ్చు. సో బొట్లన్నీ పెట్టేస్తున్నాడు అనమాట.
సో బొట్లన్నీ పెట్టేసాడు, అయిపోయిందనమాట. ఇంకా చుట్టూరు కార్ చుట్టూ పెట్టేస్తున్నాడు అనమాట బొట్లు అయితే. సో ఈ పూజ అయిపోగానే సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరితే అయిపోతుందనమాట. సో చుట్టూరు కారుకి బొట్లు అయితే పెడుతున్నాడు అనమాట. తెల్లగా ఉన్న కారు. సో ఈ బొట్ల వల్ల దిష్టి లేకుండా పోతుందనమాట. అద్దాలకి అన్నిటికీ పెడుతున్నాడు అనమాట. నెంబర్ ప్లేట్కి వీటికి అన్నిటికీ పెట్టేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ నామం అయితే వెంకటేశ్వర స్వామి నామం అయితే పెడుతున్నాడు అనమాట. ఇక్కడ సింబల్స్ కూడా వేస్తున్నాడు. సో పూజ అయితే చేసామన్నమాట. సో పూజ చేసి పూలైతే చల్లుతున్నాము. సో చల్లేసి ఇంకా దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కడుతున్నారనమాట. ఇక్కడ దేనికి దానికి సపరేట్గా మనుషులు అయితే ఉన్నారనమాట. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మాల ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలన్నమాట. ఐటమ్స్ ఏం కావాలో పూజకి ఐటమ్స్ అన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. కడ్డీలు అయితే తిప్పేస్తున్నాం అనమాట. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నిమ్మకాయలు అయితే తొక్కించాలి. సో నిమ్మకాయలు తొక్కిచ్చేస్తే ఇంకా అయిపోద్ది అనమాట. కారు కింద రెడీగా పెట్టేసి ఉన్నారు నిమ్మకాయలు అయితే మాత్రము. సో మా వారు డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు నిమ్మకాయలు తొక్కిస్తున్నాడు అనమాట. తొక్కేయడానికి రెడీగా ఉన్నాడు. పస్క్ అయిపోయింది, తొక్కిచ్చేసాడు అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని కొంతసేపు అలా కూర్చొని ఇంటికి బయలుదేరితే సరిపోతుందన్నమాట. సో దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ అలా కూర్చున్నాము అన్నమాట ఒక 5 minutes. సో 5 minutes కూర్చున్నాం. ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. సో షోరూమ్ అలాగే టెంపుల్ అన్నీ కూడా మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇంటికి వెళ్తే బయలుదేరుతున్నాం అనమాట. సో మేము కార్ వచ్చేసి షిఫ్ట్ మిడ్ అయితే తీసుకున్నాం అనమాట. సో మేము 4 మెంబర్సే కాబట్టి మాకు సరిపోతుంది అని చిన్న కారే తీసుకున్నాము. సో మా బడ్జెట్కి ఇదే ఎక్కువైపోయింది. సో ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. నేను షో కోసం ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట. కారు కొన్నాం కదా, సో ఆ మాత్రం బిల్డ్ పేయకపోతే బాగుండదు కదా. 2 ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో మా వారు ఇంకా పార్కింగ్ చేయడానికి మా పార్కింగ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. సో మా పార్కింగ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ఆల్రెడీ మా పార్కింగ్లో వేరే వాళ్ళ కార్ పెట్టుకొని ఉన్నారు. సో తీయమని చెప్పాం, ఇంకా తీయలేదు. అందుకని ఒక సైడ్ అయితే ఒక కార్నర్లో అయితే పార్కింగ్ చేసాం. రెడ్ కలర్ ఉండేది మా పార్కింగ్ అనమాట. అది తీసాక మా కార్ అయితే పెట్టుకుంటాము. అందుకని ఇప్పుడు ఒక్కొక్క సైడ్ అయితే పార్కింగ్ చేశారు. సో చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి.